హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డి ఓ టీవీ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్తుండగా కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశ్నించే గొంతులపై కాంగ్రెస్ సర్కారు దౌర్జన్యానికి మరో నిదర్శనం ఇది. నిన్న కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు కౌశిక్ రెడ్డి. 6 గ్యారంటీలు 420 హామీలు ఏమయ్యాయని నిలదీశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు కౌశిక్ రెడ్డిపై కక్ష కట్టింది సర్కార్. ఎమ్మెల్యే సంజయ్పై దాడి చేశారంటూ కేసు బనాయించారు. అటు కౌశిక్ రెడ్డి తనపై దాడి చేయలేదని స్వయంగా ఎమ్మెల్యే సంజయ్ స్పష్టం చేశారు. తనకు కౌశిక్ చెయ్యి తగలలేదని చెప్పారు. కౌశిక్ రెడ్డి తన దగ్గరికి వస్తున్నప్పుడే పోలీసులు బయటకు తీసుకెళ్లారని ఎమ్మెల్యే సంజయ్ క్లియర్గా చెప్పారు. అయినప్పటికీ కక్షగట్టి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయించింది ఈ ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి మనతో స్పందించేందుకు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే శోభన్. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అక్రమ అరెస్టుని మీరు ఏ రకంగా చూస్తున్నారు? అంత ఎమర్జెన్సీగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? రేపు పండగ ఉంది, అయినప్పటికీ కూడా కాంగ్రెస్ సర్కారు ఏమీ క్లారిటీ లేకపోయినప్పటికీ కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరంని మీరు ఏ రకంగా చూస్తున్నారు? చాలా స్పష్టంగా కనబడుతుంది రేవంత్ రెడ్డి ఎజెండా. పాపం ఆయన సంవత్సరంన్నరగా దాదాపు 14 నెలల నుంచి ఎవరిని ఒకరిని అరెస్ట్ చేయాలని చెప్పి ఆత్రంలో తాపత్రయంలో ఉన్నాడు. కానీ పాపం అది సాధ్యం కావట్లేదు. ఇక చివరికి ఇప్పుడు ఇవాళ కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసింది మనకు కనబడుతుంది. అసలు కౌశిక్ రెడ్డి విషయంలో కేసు పెట్టడానికి కూడా స్కోప్ లేదు. ఇది కేవలం రేవంత్ డైరెక్షన్ లో పెట్టబడిన కేసు. వాస్తవానికి అక్కడ జరిగినప్పుడు ఎవరు కూడా దాన్ని అంత పెద్ద సీరియస్ తీసుకోలేదు. ఎందుకంటే ప్రతి సమావేశంలో కూడా ఇటువంటి చర్చలు ఉంటాయి. జడ్పీ సమావేశాల నుంచి, మండల సమావేశాల నుంచి, అసెంబ్లీ నుంచి, పార్లమెంట్ నుంచి ప్రతి సమావేశాలలో కూడా ఇటువంటివి ఉంటాయి చర్చలు. తప్పకుండా అడుగుతారు, ప్రశ్నలు అడుగుతారు, సమాధానాలు వస్తే ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకుంటారు. ఇవన్నీ కూడా మనం ఈ 40-50 ఏళ్ళుగా భారతదేశంలో 70 ఏళ్ళు చూస్తున్న విషయాలు. కానీ ఒక సభలో జరిగిన దాని కొరకు నిన్న ఏమి తప్పు లేదు. సాయంత్రం రేవంత్ రెడ్డి దృష్టికి పోయిన తర్వాత మాత్రమే ఈ కేసు అనేది మొదలైంది. ఆర్డీఓతో కేసు పెట్టేయడం, ఆర్డీఓ వ్యవస్థలు ఆర్డీఓ కేసు సంబంధం కేసు పెట్టడానికి అంటే సంజయ్ ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా ఇది పనికిమాల కేసు అవుతుంది, బెయిలబుల్ కేసు అవుతుంది, ఇది చేయలేదు కాబట్టి అని చెప్పి ఆర్డీఓను ఒక ఆఫీసర్ను నా డ్యూటీ ఏదో ఇబ్బంది పెట్టిండని చెప్పి చెప్పడం కొరకు ఒక పనికిమాల కేసు తయారు చేసేది. ఇది రేవంత్ రెడ్డి పరిపాలన విధానానికి, ప్రజా పరిపాలనకి ఇది నిదర్శనము. రేవంత్ రెడ్డి మనకు ప్రజా పరిపాలన అంటే ఈ విధంగా ఉంటది అని చెప్పడానికి ఈ కేసు ఒక ఉదాహరణ. ఇటువంటి పనికిమాల కేసులతో ఎందుకు మేము భయపెట్టిస్తాం ఏందో అని అనుకుంటే తెలివి తక్కువతనం. 7 ఏడాది కాలంగా డైవర్షన్ పాలిటిక్స్ చేసిండు, అయిపోయింది. ఇప్పుడు దాడుల పాలిటిక్స్, అరెస్టుల పాలిటిక్స్ మొదలు పెట్టిండు. శోభన్, మీకు ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తా. ఇక్కడ నేను గతంలో నల్గొండ జిల్లాలో చౌటుప్పల్లో సమావేశం జరిగినప్పుడు వీళ్ళ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు రాజగోపాల్ రెడ్డి మంత్రిగా ఉన్న నా చేతి నుంచి మైక్ లాక్కున్నాడు. ఆయన నేను క్షమించి వదిలేసిందని పట్టించుకోలేదు. సహజమైన విషయాలు, చిన్న చిన్న విషయాలు ఏదో తాత్కాలికమైన ఆవేశం చేస్తారులేమని. కానీ నిన్న జరిగిన దాంట్లో వాస్తవానికి కౌశిక్ ఎక్కడ కూడా చిన్న పొరపాటు లేదు. కనీసం కౌశిక్ చేయి కూడా ఎవరు తగలేదు. కౌశిక్ 2 చేతులు కూడా వెనక కానీ వీడియోలో చాలా క్లియర్ గా తెలుస్తుంది. మొదట చేయి వేసుకుంది సంజయ్ కుమార్. సంజయ్ చేయి కౌశిక్ తగిలినట్టు కనబడుతుంది తప్ప ఛాతీ మీద ఇంకెక్కడ కూడా లేదు. వాస్తవానికి అసలు ఇటువంటివి ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా పట్టించుకోరు. కానీ రేవంత్ మార్క్ ప్రజాస్వామ్యం కాబట్టి ఇటువంటి కేసులు ఇవన్నీ కూడా అవుతున్నాయి. ఇది వెరీ క్లియర్, చాలా స్పష్టమైన విషయం. తప్పకుండా ప్రతి రంగంలో, ప్రతి విషయంలో ఫెయిల్ అయ్యిండు, ప్రతి హామీల విషయంలో ఫెయిల్ అయ్యిండు. ఇవాళ రైతు భరోసా ఏదైతే వస్తుందో దీని తర్వాత తప్పకుండా రైతుల నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తుందని చెప్పి తెలుసు. రైతులు చేసిన మోసానికి నిరసనగా రైతులు రోడ్డు మీకు వస్తుందని తెలుసు. దానికి ముందస్తుగానే ఈ రకంగా మేము ఎమ్మెల్యేలని అరెస్ట్ చేస్తాం, వీళ్ళని అరెస్ట్ చేస్తాం. మొన్న కేటీఆర్ గారి మీద ప్రయత్నం చేసిండ్రు, ఓ చిల్లర వేషం వేసిండ్రు. ఇటువంటి అన్ని కూడా చేస్తూ ఒకవైపు ఇంకోవైపు హరీష్ గారి మీద పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము టీఆర్ఎస్ నాయకుల్ని, పెద్ద నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నాం, ప్రజలు రోడ్ల మీకు వస్తే మీ పని అయితే అని చెప్పి చెప్పడం కొరకు, ప్రజల్ని భయభ్రాంతులను చేయడం కొరకు ఇది అడ్వాన్స్ గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న రిహార్సల్స్ ఇది. కానీ ఈ చిల్లర వాటికి భయపడరు తెలంగాణ ప్రజలన్న సంగతి రేవంత్ తెలియదు. ఎందుకంటే రేవంత్ దోస్తాను అంతా ఆంధ్ర మిత్రులు దోస్తాను కదా. తెలంగాణకు సంబంధించిన చరిత్ర తెలియదు, తెలంగాణ సంస్కృతి తెలియదు, తెలంగాణ పోరాట స్ఫూర్తి కూడా తెలియనోడు. కేవలం వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి వచ్చినోడు, ఆ సినిమా రాసిచ్చిన స్క్రిప్ట్ చదివినోడు. జగదీష్ రెడ్డి గారు, ఇంకొక క్వశ్చన్ అండి. ఒక క్వశ్చన్, పార్టీ ఆఫీసులపై దాడి చేసిన వారిని పోలీసులు ఇప్పటి వరకు అరెస్ట్ చేశామని ఎక్కడ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. మరి అటువంటిప్పుడు ఒక జిల్లా సమీక్షకు పిలిచి ఒక ఎమ్మెల్యే అంటే ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధి ఇంత స్పీడ్గా అరెస్ట్ చేయడం, ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని ఏ రకంగా చూడాలి?
సింపుల్ శోభన్ ఇలా అర్థం కాదు ఏమి లేదు. ఇదంతా కూడా నేను ముందుగానే చెప్పినట్టు రేవంత్ మార్క్ పరిపాలన ఇవాళ ప్రజలందరికీ కూడా అర్థమైపోతుంది. ఇది ఎమర్జెన్సీ కంటే దారుణమైన పరిస్థితులు ఇవాళ తెలంగాణలో ఉన్నాయి అని చెప్పి ఒకవైపు మోడీ గారు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి అదే పద్ధతుల్లో ఉన్నాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ వచ్చిన తర్వాత కూడా ఎందుకంటే బడేబాయి ఏం చేస్తున్నాడో చోటేబాయి కూడా గదే చేస్తున్నాడు. అన్ని కూడా డైవర్షన్ పాలిటిక్స్, ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చే స్కోప్ లేదు, అవకాశం లేదు, ఆలోచన కూడా లేదు. ఎంతసేపు ఎట్లా దోసుకోవాలి, ఎట్లా దండుకోవాలి, ఎట్లా రియల్ ఎస్టేట్ దందాలు చేయాలి, మూసి పేరు మీద దందాలు ఎట్లా చేయాలి, అదే విధంగా భూములు ఫార్మాసిటీల పేరు మీద ఎట్లా దందాలు చేయాలి, ఈ ఆలోచనలు తప్ప ఇంకొకటి లేవు. ఇది ప్రశ్నిస్తున్న వాళ్ళను భయపెట్టేయాలి. ప్రశ్నించేటోళ్ళు ప్రజలు కూడా తిరుగుబాటు సిద్ధమవుతారు. కాబట్టి ప్రజల హామీలు నెరవేర్చలేదు, సంవత్సరం దాటిపోయింది, ప్రజలకు కూడా ఇంకా ఓపిక నశిస్తుంది. కాబట్టి నెమ్మదిగా ప్రజల్లో తిరుగుబాటు ఇవాళ చూసినాం మనం. నిన్న కూడా పొంగులేటి గారు పోయిన చోట మహిళలు కూడా తిరుగుబాటు మొదలు పెట్టినారు. అన్ని చోట్ల కూడా మొదలైతుంది, ప్రశ్నించడం మొదలైతుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించేదాన్ని అణచివేయాలన్న దాంతోనే ఇటువంటి ఈ చిల్లర ప్రయత్నం. ఇవాళ వాస్తవానికి ఒకే సంఘటనలో 3 కేసులు అనేది కోర్టు కూడా రేపు మొట్టకాయలు వేస్తుంది. కూడా నవ్వుకుంటాడు. ఆయన అడిగింది సంజయ్ని, నువ్వు ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నావు గింతే అడిగింది. కౌశిక్ అడిగింది కేవలం సంజయ్ని అడిగిండు. ఇంకొకరి గురించి మాట్లాడలేదు, అక్కడ ఉన్న మంత్రుల గురించి మాట్లాడలేదు, ఇంకెవరి మాటకు అభ్యంతరం పెట్టలేదు, ఇంకొక అడిమే ఏం చేసింది లేదు కౌశిక్. కేవలం సంజయ్ని అడిగిండు, నువ్వు ఏ పార్టీ నుంచి లేచి మాట్లాడుతున్నావు ఇప్పుడు అని అడిగిండు. కానీ జగదీష్ రెడ్డి గారు సంజయ్ మాత్రమే ప్రజలు నవ్వుకుంటారన్న సోయి లేకుండా కూడా పార్షాలిటీ పోలీసింగ్ చూపించడం వల్ల లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది. ఆ యువతకి ఏం నేర్పిస్తారనుకుంటున్నారు, అసలు ఎట్లా చూడాలంటారు దీన్ని? యువతలకు ఎందుకు నేర్పలేరు? యువతకు బ్రహ్మాండంగా డ్రగ్స్ బ్రహ్మాండంగా పెంచిండు. మొత్తం రాష్ట్రంలో దాదాపు 50% మంది యువత డ్రగ్స్ అలవాటు పడే స్థితి తీసుకొచ్చిండు రేవంత్ వచ్చిన కానించి. వాళ్ళకి చేయాల్సిన చేస్తున్నాడు. ఎక్కడికక్కడ మళ్ళీ పేకాటలు మొదలైనవి. అంతా కూడా ఆనాడు సమాజాన్ని ఒక మంచి పద్ధతిలో నడపడానికి కేసీఆర్ గారు ఏమేమైతే తీసుకున్నారో చర్యలు, బట్ అన్నిటి కూడా రివర్స్ చేస్తా, అన్ని మరిపిస్తా అని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. అదే పద్ధతిలో చేస్తున్నాడు. ఇవాళ క్రైమ్ స్వయంగా హైదరాబాద్ లోనే 48% క్రైమ్ పెరిగింది అని చెప్పి భారత సిపి గారే ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 50% పైగా క్రైమ్ పెరిగింది. ఇదన్నీ కూడా అర్థమవుతున్నాయి కదా. రేవంత్ పరిపాలన ఏం చెప్తుంది అంటే కేసీఆర్ చేసినా రివర్స్ చేస్తా ఉంది, కేసీఆర్ మరిపించినట్టు చేస్తా ఉంది అనుకుంటున్నారు. కానీ కేసీఆర్ ఎట్లా మరిపిస్తా అనుకుంటున్నాడు ఆయన? కానీ కేసీఆర్ గుర్తు చేసుకుంటున్నారు ప్రజలు. ఆయన చేసిన పని వల్ల కేసీఆర్ గుర్తు చేసుకుంటున్నారు ప్రతి దాంట్లో. అయ్యో కేసీఆర్ ఉంటే జరగకపోయేది, కేసీఆర్ ఉంటే బాగుండేది, కేసీఆర్ ఉంటే మాకు అన్యాయం జరగకపోతుండే అనేది ప్రతిదీ కూడా. కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చింది కాబట్టి నేను కరెంట్ తీసేస్తున్నాడు. కేసీఆర్ ఇంటికి మంచిలు ఇచ్చింది కాబట్టి నేను చేస్తున్నాడు. కేసీఆర్ శాంతి భద్రతలు మెయింటైన్ చేసింది కాబట్టి నేను లేకుండా చేస్తున్నాడు. కేసీఆర్ రెగ్యులర్ గా రైతు బంధు ఇచ్చిండు ప్రతి సీజన్ కాబట్టి నేను లేకుండా చేసిండు. ఇట్లా ప్రతిదీ కూడా కేసీఆర్ ప్రాజెక్టులు కట్టి నీళ్లు తెచ్చి ఇచ్చిండు కాబట్టి నేను ఇయ్యను, సాగునీళ్ళు ఇవ్వను. అదే రకంగా ఇవాళ యువతకు కూడా ఈ రకంగా హింసను ప్రేరేపించి, హింసను నేర్పి ఇటువంటి చేస్తున్నాడు. ఇవన్నీ కూడా రేవంత్ నైజానికి ఇవన్నీ కూడా ప్రతిరూపాలు. రేవంత్ ప్రజాప్రతినిధులకే రక్షణ లేకుండా పోతే సామాన్యుల పౌరుల పరిస్థితి ఏంటండి? పౌరులు తప్పకుండా రక్షించుకుంటారు. వాళ్ళని రక్షించుకోవడం ప్రజలకు బాగా తెలుసు. ఇటువంటి వాళ్ళు, ఈ రేవంత్ లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చిపోయారు ఇప్పటి వరకు? రేవంత్ వాడు చిన్నవాడు. రేవంత్ ఇప్పటి వరకు ప్రపంచంలో వచ్చిపోయిన నియంత్రణలో రేవంత్ అనబడేవాడు చాలా చిన్నవాడు. తెలియక ఎక్కువ అహంకారంతో పోతున్నాడు. కానీ వాస్తవానికి ఇటువంటి రేవంతులను చాలా మంది చూసిరు ప్రజల చరిత్రలో. ఈయన పెద్ద లెక్క కాదు. ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తే ఏది కూడా ఆగదు. పోలీసులు, నేను స్పష్టంగా పోలీసులకు నిన్న కూడా చెప్పిన మళ్ళీ సందర్భంలో, మీరు చేస్తున్న పని వల్ల పై స్థాయి కొద్ది మంది పోలీస్ అధికారులు చేస్తున్న పనుల వల్ల పోలీస్ శాఖ పరువు కూడా పోతుంది. తెలంగాణకి ఎంత గొప్ప పేరు వచ్చిందో, గతంలో తెలంగాణ పోలీసింగ్ అంటే ఎంత గొప్ప పేరు వచ్చిందో దేశంలో, దాన్ని నాశనం చేస్తున్నారు ఇప్పుడు కొంతమంది పోలీస్ అధికారులు, ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు, రేవంత్ చుట్టూ ఉండే వాళ్ళు. ఆ స్వలాభాల కొరకు ఒకసారి పోలీస్ మీద ప్రజల్లో విశ్వాసం పోయింది అంటే ఏం జరుగుతుందో ఇప్పుడు చరిత్రలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇక్కడ కూడా అదే జరుగుద్ది. 5 ఏళ్ల దాకా కూడా ఉంటామనుకుంటే కష్టం. ప్రజాస్వామిక ప్రభుత్వం, భారతదేశంలో ఉన్న ఎన్నికల సిస్టమ్ ప్రకారం 5 ఏళ్ళు ఉండాలని మనం అనుకుంటున్నాం. కానీ ఈ పరిస్థితి ఇట్లా కొనసాగితే ఇటువంటి ప్రభుత్వాలు 5 ఏళ్ళు ఉండడం కూడా కష్టం అవుతుంది. కానీ ప్రశ్నించే తత్వం కోల్పోయిన ఒక పార్టీ, అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఇక్కడ కనీసం జరుగుతున్న ఇష్యూస్ పై మౌనంగా ఉండడం, దీన్ని ఏ రకంగా చూడాలి? మౌనంగానే ఉంటుంది కదా శోభన్, తప్పకుండా. ఎందుకంటే బడేబాయ్ ఏం చేస్తున్నాడు, చోటుబాయ్ అదే చేస్తున్నాడు. రేవంత్ స్పష్టంగా బీజేపీకి బి టీం. ఇక్కడ వాస్తవానికి మోడీ గారికి, ఇక్కడ కిషన్ రెడ్డి గారి కంటే కూడా రేవంతే చాలా ఇష్టమైన వాడు, అందులో సందేహమే లేదు. తెలుగు కాంగ్రెస్ లో ఉన్న మావాడే అని చెప్పేసి బీజేపీ వాళ్ళు భావిస్తున్నారు.
కాబట్టి వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? మాట్లాడలేరు. మనం చూస్తున్నాం కదా, అసెంబ్లీ జరిగితే, శాసనసభ సమావేశాలు జరిగితే అటువైపు ప్రభుత్వాన్ని ప్రశ్నించేది పోయి ఇటువైపు కుడివైపు తిరిగి మా పైన దాడి చేస్తారు, బీఆర్ఎస్ పార్టీ పైన దాడి చేస్తారు, పాత ప్రభుత్వం మీద చర్చ చేస్తారు. ఏడాది అయిపోతుంది ప్రభుత్వం మారి, బయట హైడ్రా విషయం వస్తే బీజేపీ ఎంపీలు సపోర్ట్ చేస్తారు. పాపం రేవంత్ రెడ్డిని మొన్న కేటీఆర్ గారు విమర్శ చేసిందని చెప్పి బండి సంజయ్ వలవల ఏడుస్తున్నాడు పాపం. అరే రేవంత్ రెడ్డి గింతంటే కాంగ్రెస్ పట్టించుకోరాబాయ్ అని చెప్పి పాపం. ఇక అట్లా ఉంది వాళ్ళ బతుకు, వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది. కాంగ్రెస్ చేతగాని కాంగ్రెస్ అయింది, పైన చేతగాని నాయకత్వం అయింది, పైన ఇవన్నీ తెలిసినా కూడా ఈయనపై చర్య తీసుకునే స్థితి లేకుండా రాహుల్ గాంధీ చేతగాకుండా అయ్యిండు. దానివల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. తప్పకుండా అక్కడ మోడీ ఏం చేస్తున్నాడు, ఇక్కడ రేవంత్ అదే చేస్తున్నాడు. ఇద్దరు అన్నదమ్ములే, అందులో సందేహం ఏం లేదు. రైట్, థ్యాంక్ యూ అండి మీ స్పందన తెలియజేసిన. థ్యాంక్ యూ.